హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేస్తున్నాను క్యాబేజ్ కోఫ్తా అండి. ఫస్ట్ అయితే హాఫ్ క్యాబేజ్ తీసుకున్నానండి. పైన లేయర్ అనేది నేను తీసేసి క్లీన్‌గా వాష్ చేసేసి పెద్ద గ్రేటర్‌తో నేను ఈ మాదిరిగా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ పెద్ద గ్రేటర్ లేకపోతే చిన్న వాటితో మీరు చేస్తే అది టైం తీసుకుంటుంది. ప్లస్ అదొకటే కాదండి, మీకు చేసే కష్టమవుతుంది. ఒకవేళ మీ దగ్గర చాపర్ ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోండి. పెద్ద పీసెస్‌గా మీరు కట్ చేసుకొనేసి, ఇందులో వేసేసుకొనేసి క్లీన్‌గా ఫైన్‌గా మీరు చాప్ చేసి పెట్టుకుంటే మీకు అనుకూలమండి. ఈ మాదిరి ఫైన్‌గా మీరు చాప్ చేసేసుకొనేసి పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే కోఫ్తాస్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ దానికి తగిండే కర్రీని కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. థైరాయిడ్ పేషెంట్స్ క్యాబేజ్‌ని మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకున్న ఇష్యూ అనేది ఎక్కువైతుంది. సో, దీని ప్లేస్‌లో మీరు బాటిల్ గార్డ్ అనేది, సోరకాయ అనేది మీరు యూజ్ చేసుకోండి. సో, దానితో కూడా మీరు సేమ్ ప్రాసెస్‌లో మీరు చేసుకోవచ్చండి. ఇలాగ ఉప్పు వేసేసి దీన్ని క్లీన్‌గా మిక్స్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ అనేది మీరు పక్కన పెడితే సరిపోతుందండి. మంచిగా చేత్తో కలుపుకొనేసేయండి. ఈ క్యాబేజీ ప్లేస్‌లో మీరు వేరే వెజ్జీస్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. వెజిటబుల్ కోఫ్తాస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సొరకాయ అనే కాదు, ఇంకా మిగతావి కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చండి. గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండీ! వారు కూడా అండి క్యాబేజ్‌ని మీరు అవాయిడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది మీకొస్తుందండి. ఈ విధంగా నేను కలిపిన దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. 15 మినిట్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి దాంట్లోకి ఒక 10-11 ఆల్మండ్స్ తీసుకున్నానండి. బాదాం తీసుకొనేసి దీన్ని నేను పౌడర్ చేసి పెట్టుకుంటున్నానండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ని దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మెలన్ సీడ్స్ కానీ, పిస్తాస్ కానీ, వాటెవర్ మీకేవి కావాలంటే అది మీరు యాడ్ చేసి పెట్టేసుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఉంటాయి కదండీ! బాదాము, అవి మార్నింగ్ పీల్ చేసి రోజు మీరు తీసుకోవటం ద్వారా మీకు మంచి కాల్షియం అండి. సో, దాంతో పాటు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా మీ ఫుడ్స్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా నేను బ్లెండ్ చేసిన పౌడర్‌ని ఒక దాంట్లో నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొనేసి కాస్తంత కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అనేది తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో వీటన్నిటిని నేను వేస్తున్నానండి. వీటిని ఫైన్ పేస్ట్‌గా కాకుండా నేను బరకగా మిక్సీ పట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ సాల్ట్ మీరు క్యాబేజ్‌లో మీరు వేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏసుకునే ప్రాసెస్‌లో మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు నేనైతే సాల్ట్ లేకుండానే నేను బరకగా మిక్సీ కొట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా నేను చేసి పెట్టుకున్నానండి. ఇదైతే నేను ఒక ప్లేట్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంతో పాటు కాస్తంత సోంపు తీసుకున్నానండి. 1/4 టీ స్పూన్, కాల్ టీ స్పూన్ అంత సోంపుని జస్ట్ దంచేసి పెట్టేశానండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడిని వేస్తున్నానండి. నెక్స్ట్ కాల్ టీ స్పూన్ అంత గరం మసాలాను నేను వేస్తున్నానండి. ఇంత మాత్రం అయితే సరిపోతుంది. గరం మసాలా అండి వేసేసి ఇప్పుడు మనకి కోఫ్తాస్ బైండింగ్ కోసం మనము ఏదో ఒక ఫ్లోర్ అనేది మనం యూజ్ చేయాలి కదండీ! సో, నేనిప్పుడు దీంట్లోకి శనగపిండి అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు శనగపిండి అండి, బేసన్ అండి, చిక్పీ ఫ్లోర్ తీసుకుంటున్నాను. తీసుకొనేసి రెడీగా సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు ప్లేట్‌లో ఆల్రెడీ మనము సాల్ట్ ఏసి కలిపి పెట్టాం కదండీ! ఇప్పుడు నీళ్ళంతా బయటకు వచ్చేస్తుందండి. మనం మంచిగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు ఈజీగా. తడి ఉంటే మన కోఫ్తాస్ సరిగ్గా రావు. సో, సాల్ట్ వేసి మీరు పెట్టుకోవడం ద్వారా క్లీన్‌గా, ఈజీగా వాటర్ అనేది బయటకొచ్చేస్తుందండి. ఈ విధంగా ప్లేట్‌లో పొడి పొడిగా తీసి పెట్టుకోండి. మొత్తం ఈ క్యాబేజ్ అంతటిని ఈ మాదిరి స్క్వీజ్ చేసుకోండి. మీరు ఒకవేళ క్యాబేజు మేము తినకూడదు అని అనుకుంటే, మీరు కావాలంటే కద్దు అంటే దట్ ఈస్ బాటిల్ గార్డ్ అండి. అది తీసుకొనేసి దాన్ని కూడా గ్రేట్ చేసి ఈ మాదిరిగానే సేమ్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చండి. ఆహ్ బట్ సాల్ట్ అనేది మీరు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఆల్రెడీ ఇది పీల్చేసుకొని ఉంటుంది. సో, మీ ప్రాసెస్‌లో సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, మనకి వాటర్ ఎంత ఎక్కువ వస్తున్నదో. ఈ విధంగా అంతటిని మనము స్క్వీజ్ చేసేసి గట్టిగా ఈ మాదిరిగా చేసుకున్నాను. చూడండి, మనకి కింద ఎంత వాటర్ కనిపిస్తున్నాయో. ఇలాగున పిండేసిన క్యాబేజ్ అంతటిని మీరు పొడి పొడిగా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళని దేంట్లోకి మీరు యూజ్ చేయకండి. అవి మీరు పారేయండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాంట్లోకి మనం అన్నీ యాడ్ చేసుకుందామండి. గ్రౌండ్ చేసినటివి. ఫస్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, జింజర్ అంటే అల్లం అండి పేస్ట్ వేశాను. నెక్స్ట్
పౌడర్స్ అనేటివి నేను యూజ్ చేశాను కదండీ! అవి వేశాను. ఇప్పుడు దీంట్లోకే బాదం పౌడర్ అనేది వేశాను. ఇందులోకి నేను ఇంకా 2 పౌడర్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను. అది కారం పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ వేశానండి. అండ్ నెక్స్ట్ పసుపు అనేది కొంచెం వేశాను. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నానండి. వేసేసి ఈ కోఫ్తాకు సరిపోయినంత మాత్రమే వేసేసి క్లీన్‌గా మిక్స్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం శనగపిండి పెట్టాం కదండీ! ఆ శనగపిండి వేసుకుంటూ క్లీన్‌గా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి. మంచిగా నీట్ చేయండి. అంటే గన మంచిగా కలిసేలాగా దాన్ని మెదిపి మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. శనగపిండి మేము తినము అనేవాళ్ళు మీరు కావాలంటే ఎగ్ మీరు తీసుకొనేసి దాని బైండింగ్ కోసం అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదో ఒక ఫ్లోర్ మనం యూజ్ చేయటం ద్వారా క్యాబేజ్‌లో ఉంటున్న తడిని పీల్చేస్తుంది. పీల్చేసి మనకి మంచిగా కోఫ్తాస్ గట్టిగా వచ్చేలాగా చూస్తుందండి. నెక్స్ట్ ఇది మంచిగా కలిపాక కాస్తంత మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. బట్ ఎక్కువ మాత్రం మీరు వేయకండి. జస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అది వేశాక మంచిగా కలిపేసుకునేసి ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకునేసి దానిని నెక్స్ట్ ఒక పక్కనంతా క్లీన్‌గా పెట్టేసుకొనేసి దాన్ని మీరు ఒక బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. క్యాబేజ్ అనేది హై రిచ్ ఆఫ్ ఫైబర్ కదండీ! సో, మీ ఫుడ్స్‌లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటేనా మీకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటేనా అది మీకి వెళ్ళిపోతుందండి హై ఫైబర్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు దీనిని చిన్న బాల్స్ లాగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని బాల్స్ సైజు మీరు చేసుకోండి. నేనైతే ఇంత సైజు మీకు చూపిస్తున్నా చూడండి. ఇంత సైజ్ అయితే నేను చేసి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ మీకు 2, 3 బాల్స్ కూడా నేను చూపిస్తాను చేసి ఈ సైజ్ మాదిరి. మీరు కూడా ఆ విధంగా మీకు నచ్చిన సైజులో మీకు అనుకూలమైన సైజులో మీరు బాల్స్ చేసి ఈ మాదిరిగా చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా అంత క్యాబేజ్‌ని నేను చేసి పెట్టుకుంటున్నానండి. ఒకే సైజు చేసుకోవడం ద్వారా మీకు వేయించుకోవడానికి మీకు కరెక్ట్‌గా ఈవెన్‌గా కుక్ అవ్వటానికి మీకు సరిపోతుందండి. మనం పెద్దగా చిన్నగా చేసుకుంటే ఒకటి మంచిగా కుక్ అవుతుంది. ఇంకోటి మాడిపోతుందండి. సో, ఈ విధంగా నేను మొత్తం అన్నీ ఒక ప్లేట్‌లో క్లీన్‌గా చేసి పెట్టేసుకుంటున్నాను. దాదాపు నాకు ఇవి ఒక 18 బాల్స్ అయితే వచ్చుంటాయండి. నా యొక్క క్యాబేజ్ సైజ్‌ని బట్టి నాకు ఇన్ని వచ్చాయండి. మీ ఇంట్లో ఉంటున్న మెంబర్స్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన నేను ఒక పాన్ పెట్టాను. అందులోకి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేశాను. అంటే షాలో ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవ్వగానే నేను ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నానండి. ఈ కోఫ్తాస్ యొక్క ఫ్లేవర్ అనేది ఆయిల్‌లోకి యాడ్ అవుతుంది కాబట్టి అండి, ఈ ఆయిల్‌ని నేను యూజ్ చేసుకొనేసి కోఫ్తా కర్రీ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఈ మాదిరిగానే అండి మీరు మీట్ బాల్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమంటే అది క్లీన్‌గా మీరు బ్లెండ్ చేసుకొనేసి దాంట్లోకి కావాల్సిన నెక్స్ట్ ఒక్కొక్క కోఫ్తాస్‌ని బట్టి వాటి యొక్క ఒక మసాలాస్ అనేవి మీకు చేంజ్ అవుతూ వస్తాయండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సొస్తుంది. వెజిటబుల్ కోఫ్తాకైతే ఈ మాదిరి అయితే సరిపోతుంది. ఈ విధంగా నేను అన్నిటిని షాలో ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నిటిని రివర్స్ చేస్తున్నానండి. ఈ మాదిరిగా నేను చేసుకున్నాక నేను వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకుంటానండి. ఈ విధంగానే ఇంకా మిగతా బాల్స్ అన్నిటిని కూడా నేను ప్రిపేర్ చేస్తాను. వీటిని అయితే ఒక టిష్యూ పేపర్ పైన మీరు తీసేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటేనా అది అబ్సార్బ్ అనేది చేసేస్తుంటుంది. కొంతమంది అండి మేము ఈ వెజ్జీస్ తినము, ఆ వెజ్జీస్ తినము అని అంటూ ఉంటారు. అలాంటి వారికి అండి ఈ విధంగా మనం ఏదో ఒక రూపంలో వెజిటబుల్స్‌ని మనము చేసి పెడుతూ ఉంటే వారు తెలియకుండానే ఇష్టంగా వారు తినేస్తారండి. ఈ విధంగా చేసిన కోఫ్తాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఉంటున్న హాఫ్ ఆయిల్‌ని నేను తీసేసాను. దీంట్లో ఉంటున్న వేస్ట్‌నంతటిని టాంగ్స్‌తో పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లోనే జింజర్ గార్లిక్ పీసెస్‌ని వేసేసి నేను వీటిని ఫ్రై చేస్తున్నానండి. దీన్ని లైట్‌గా డిస్కలర్ అయ్యేలాగా మీరు వేయించుకోండి. లైట్‌గా అయితే సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఇందులోకి నేను ఆనియన్స్ అనేది నేను కట్ చేసుకుంటున్నానండి. 3 ఆనియన్స్ కట్ చేశాను. దాంట్లో 2 ½ ఆనియన్‌ని మాత్రం నేను దీనికి వేస్తున్నానండి. దీన్ని లైట్‌గా ట్రాన్స్‌లెంట్ అయ్యేలాగా మీరు వేయించుకోండి. సాల్ట్ అనేది మీరు కావాలంటే లైట్‌గా లిటిల్ బిట్ వేసుకోండి. త్వరగా వేగిపోతుంది సాల్ట్ వేస్తే. లేదంటే ఇట్ టేక్స్ టైమ్ టు కుక్ అండి. సో, ఇది వేశాక కొంచెం వేయించుకోండి. ఇది వేగిపోయాక ఇందులోకి నేను టొమాటోస్ అనేవి నేను యాడ్ చేస్తానండి. ఇప్పుడు 3 ఆనియన్స్‌కి నేను ఒక
2 టొమాటోస్ అనేవి యూజ్ చేస్తున్నానండి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే అండి, మీరు ఆనియన్స్‌ని, టొమాటోస్‌ని ఎక్కువ చేసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువైతుంది. బట్ రేషియో అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను దీంట్లోకి చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేటివి నేను యాడ్ చేశానండి. దీవి గూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కొంచెం వేయించుకోండి. ఈ ఆనియన్, టొమాటో, జింజర్, గార్లిక్ దీనిలని మీరు యూజ్ చేసి ఇలా వేయించుకొని చేసి పెట్టుకునే దానిని ఒక బేస్ అంటారండి. ఈ బేస్ అనే దీన్ని చానా రెసిపీస్‌కి మీరు ఒక కర్రీ బేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీస్ అయితేనేమి, వెజిటబుల్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అండ్ ప్రతిదానికి ఇది బేస్ కర్రీ అండి ఫర్ గ్రేవీస్. సో, మీకెప్పుడన్నా సడెన్‌గా గ్రేవీ ఎక్కువ అవసరం అనుకోండి, అప్పుడు ఏం లేదండి, ఈ విధంగా మీరు గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు నేను వేయించుకుంటున్నాను. మీకు సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుందండి. నేనైతే మధ్యలో వరకు సాల్ట్ అనేది నేను యూజ్ చేయనండి. ఈ విధంగా నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులోకి స్పైసెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న రెసిపీస్ యొక్క టేస్ట్ అనేవి ఈ మసాలాస్ పైన మీకు డిపెండ్ అయ్యి ఉంటాయండి. మీరు ఏది వంట చేస్తున్నారో దానికి తగిన మసాలా దినుసులనేవి మీరు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను దీన్ని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నా గదా! ఆ మిక్సీ జార్ యూజ్ చేసి ఇందులోకి నేను ఈ బేస్ అనేది కర్రీ పేస్ట్ కోసమని వేస్తున్నానండి. వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాను పేస్ట్ చేసి. ఇంకొక మిక్సీ జార్‌లో నేను బాదం పౌడర్ కొట్టా గదండీ! దాంట్లోనే ఒక మెలన్ సీడ్స్, క్యాష్యూ నట్స్ అనేటివి తీసుకొనేసి పౌడర్‌లాగా చేసేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసి పేస్ట్‌లాగా చేస్తున్నా అండి. ఎందుకంటే ఈ విధంగానే వేయటం ద్వారా నేనైతే మంచిగా మిక్స్ చేసుకోగలను. బట్ లంప్స్‌గా ఫార్మ్ కాకుండా అండి, మీకు నేను చూపిస్తున్నా కాబట్టి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చేసేసి పేస్ట్‌లాగా చేసి పక్కన పెట్టేసుకొనేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద నేనొక పాత్ర పెట్టానండి. ఇందులోకి నేను ఆల్రెడీ హాఫ్ ఆయిల్ తీసా కదండీ! ఆ ఆయిల్ అనేది వేశాను. వేసేసి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక చెక్క, ఒక యాలక, ఒక లవంగ అండ్ ఒక బిర్యానీ ఆకు అంతే అండి వేస్తున్నాను. ఎక్కువ మసాలాస్ అనేది వేయకండి. మైల్డ్‌గా దీని ఫ్లేవర్ అనేది మీరు రప్పించుకోండి. ఎక్కువ వేస్తే గన స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అనేది మీకు యాడ్ అయితాయి. సో, ఈ మాదిరి అయితే గన మీకు సరిపోతుందండి. ఎవరికైనా డైజెషన్ ఇష్యూ ఉండేవారికి అండి, తిన్నాక మీరు మార్నింగ్ కానీ, సాయంత్రం కానీ తిన్న వెంటనే ఒక యాలక అనేది మీరు తీసుకోండి. మీకు డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కాస్తంత సాజీరా అనేది వేశానండి. వేసేసి కాస్త వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ 3 ఆనియన్స్ కట్ చేసాం కదా అండి! 2 ½ ఆనియన్‌ని నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ ఆనియన్ ఉంది కదా! అది వేస్తున్నాను. అది వేసేసి దీన్ని కూడా మీరు ట్రాన్స్‌లెంట్ అయ్యి కొంచెం మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు వేయించుకోండి. హాఫ్ ఆనియన్ అనే కాదండి, మీకు కావాలంటే ఒక ఆనియన్ కూడా మీరు వేసుకోవచ్చు. మీ కర్రీ ఈ పెరగటానికి మీరు వేసుకుంటే వేసుకోవచ్చండి. దీన్ని మంచిగా వేయించుకోండి. వేయించేసుకొనేసి ఇప్పుడైనా మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోండి. బట్ మీరు చాలా కేర్‌ఫుల్‌గా మీరు యూజ్ చేసుకోండి. ఇది మంచిగా సాఫ్ట్ అయ్యాక మిగతా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయింది చూడండి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి పౌడర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను 1/4 టీ స్పూన్ అండి. మరి ధనియాల పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్ ధనియాల పొడి అనేది వేస్తున్నాను. వేసేసి ఈ ఆయిల్‌లోనే కొంచెం సేపు అలాగా ఫ్రై అవ్వనివ్వండి. కారం పొడి అయితే ఇప్పుడే వేయకండి. కొంచెం ఇలాగా ఫ్రై అయ్యాక మీకు లైట్‌గా స్మెల్ వచ్చేది తెలుస్తుంది. ఆ స్మెల్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ కర్రీ పేస్ట్ అనేది. ఆ కర్రీ పేస్ట్ అనేది ఈ మరుగుతున్న ఈ ఆయిల్‌లోకి మీరు వేయండి. సెపరేట్‌గా జింజర్ గార్లిక్ పేస్ట్ అవేం అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి కదండీ! జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్, టొమాటో ప్యూరీ మోస్ట్‌లీ అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదండీ మనకి. సో, ఇది ఈ మాదిరిగా వేయించేసుకొనేసి మీకు కారం కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇంతవరకు మనము కారం అయితే వేయలేదు. సో, ఇప్పుడు ఇది వేశాక ఇప్పుడు కారం పొడి వేయండి. ఒకవేళ మీరు ఆయిల్‌లోనే కారం పొడి ఏసారనుకోండి అది మాడిపోతుంది త్వరగా. ఒకవేళ బిగినర్స్ అయితే గన త్వరగా మాడగొట్టుకుంటారు. ఫ్లేవర్ చేంజ్ అయితుంది. సో,
ఈ కర్రీ పేస్ట్ వేశాక చిల్లీ పేస్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఏదుంటే అది మీరు వేయండి. వేసేసి మంచిగా వేయించుకోండి. మనము ఆయిల్ బయటకొచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి దీన్ని. అప్పుడు మనకి మంచిగా కుక్ అయిందని అర్థమండి. ఈ విధంగా వేసిన దాంట్లోకి ఇప్పుడు నేను రాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్‌కి తగ్గట్టు మాత్రమే కొంచెం వేశాను. అది వేసేసి కాసేపు నేను కుక్ చేసుకుంటున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా అండి మోస్ట్‌లీ క్యాబేజ్ అనేది వాళ్ళ ఫుడ్స్ డైట్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నాకు ఆయిల్ అనేది పక్కకి వచ్చేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నానండి. కర్డ్ పుల్లగా ఉంటే కొద్దిగా వేసుకోండి. ఒకవేళ పులుపు లేకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. చల్లటి పెరుగు వేస్తే మీకు లంప్స్‌గా ఫార్మ్ కాదండి. లేదా స్టవ్ తగ్గిచ్చేసి నార్మల్ టెంపరేచర్‌లో ఉండే పెరుగు మీరు వేస్తే మీకు లంప్స్‌గా ఫార్మ్ కాదు. లేదంటే చిన్న చిన్న లంప్స్‌గా మీకు పెరుగు ఫార్మ్ అయ్యేది కనిపిస్తుంది. సో, ఈ మాదిరిగా వేసుకున్న పెరుగుని నేను మంచిగా కుక్ అయ్యేలాగా వేయించుకుంటున్నానండి. పచ్చి వాసన పోయి మంచిగా మనకి గ్రేవీకి ఫ్లేవర్ వస్తుందండి. మెయిన్ పెరుగు కూడా ఒక మన కర్రీని పెంచే ఒక ఇంగ్రీడియంట్ అండి. మన కర్రీని పెంచుకోవాలన్నప్పుడు పెరుగు కూడా మీరు యాడ్ చేసుకుంటే త్వరగా మీకి ఎక్కువ కర్రీ అనేది మీకు వస్తుందండి. ఈ విధంగా మంచిగా వేగిపోయింది చూడండి. ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంది లైట్‌గా. సో, మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ ఏసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందండి. నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేశాను. అండ్ నెక్స్ట్ 1 లీటర్ వాటర్ అనేది వేశానండి. మొత్తం 1 లీటర్ నేను వేశాను. వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకునేసి దీన్ని ఉడకనివ్వండి. నేను వాటర్ యొక్క మెజర్‌మెంట్ చెప్పా కానీ అండి, మీకక్కడ ఉంటున్న టెక్స్చర్‌ని బట్టి, మీకాడ ఉంటున్న కర్రీ యొక్క థిక్‌నెస్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీరు ఎంత సైజ్ ఆనియన్స్ యూజ్ చేస్తాండ్రో, ఎంత టొమాటోస్ యూజ్ చేస్తాండ్రో మాకు తెలియదు కదండీ. సో, మీకు తగినట్లు వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక కూడా నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ తగిన సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సొస్తుందండి. మధ్య మధ్యలో ఎందుకు అని అనుకునేవారండి. డైరెక్ట్‌గా లాస్ట్‌లోనే మీరు సాల్ట్ అనేది మీ వాటర్‌ని బట్టి యేసుకొనేసి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు మనము క్యాష్యూస్, మెలన్ సీడ్స్ పేస్ట్ చేశా కదండీ! అది వేస్తున్నానండి. అది వేసేసాక క్లీన్‌గా ఈ విధంగా నేను మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి ఉడకపెట్టాక. ఇప్పుడు ఇందులోకి నేను స్టవ్ తగ్గిచ్చేసి పైన ఆమ్చూర్ పౌడర్ అనేది 2 పించెస్ వేశాను. అండ్ నెక్స్ట్ దీనిపైనే కసూరి మేతి అనేది వేసేసానండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి, మిక్స్ చేసేసి సర్వ్ చేసుకున్నానండి. ఎప్పుడు కోఫ్తాస్‌లోకి కర్రీ యాడ్ చేయకండి. లాస్ట్‌లో సర్వ్ చేసుకునేప్పుడు కోఫ్తాస్ పైన కర్రీ యేసుకొని మీరు సర్వ్ చేసుకోండి.